ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే వన్ డేలో కాశీలో ఏమేమి చూడాలి అన్ని మాక్సిమం చూపించా. మన ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒక వింతకు ఉన్న సంబంధం ఇక్కడ ఉన్న ఒక టెంపుల్ కి ఉంది. అది కూడా ఈ వీడియోలో ఉంది. కాశీ అంటే ఒక నగరం కాదు, ఇది ఒక మోక్షధామం. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం కాశీకి వెళ్లే ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఏంటంటే కాశీని మనం బనారస్ అని, వారణాసి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు కాశీ యాత్ర గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కాశీని ఎలా చేరుకోవచ్చు, కాశీలో మన తెలుగు ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా, కాశీలో దర్శించదగ్గ ప్రదేశాలు ఏంటి, వాటిని ఒక వరుస క్రమంలో ఎలా దర్శించవచ్చు, ఆలయంలో స్పెషల్ దర్శనంకి టికెట్లు ఎలా బుక్ చేసుకోవచ్చు, స్పర్శ దర్శనం టైమింగ్స్, ఇవన్నీ తెలుసుకుందాం. ఉదయం మంగళహారతి మరియు సాయంత్రం సప్తఋషి హారతి ఎలా మనం బుక్ చేసుకోవచ్చు, ఇవి కూడా ఈ వీడియోలో చూద్దాం. మరియు కాశీ నుంచి గయా, త్రివేణి సంగమం, నెక్స్ట్ సారనాథ్, ఇవన్నీ ఎలా వెళ్ళొచ్చు, ఈ ట్రిప్కి మొత్తానికి ఎంత మనకు బడ్జెట్ కావాలి, ఇదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని స్వీట్తో మొదలెడదాం. మనోజ్, ఇక్కడ ఏ స్వీట్ స్పెషల్? భుజియా. ఇదే ఆ స్వీట్. ఇది వింటర్ సీజన్లో ఎక్కువ ఇక్కడ ఉంటుంది. ఇది చూడడానికి బాదం మిల్క్ పైన ఫోమ్లా ఉంటుంది. ఇదే కాశీ పోలీస్ స్టేషన్. ఇదే కాశీ టెంపుల్ యొక్క మెయిన్ గేట్ నెంబర్ 3. ముందుగా మనం కాశీకి ఎలా చేరుకోవాలో చూసుకుందాం. తెలుగు రాష్ట్రాల నుంచి మనకి కావాల్సిన ట్రైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఆ ట్రైన్స్ ఏంటంటే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ నుంచి ట్రైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు డిస్టెన్స్. దీనికంటే నాకు బెటర్ ఏంటంటే ఒడిస్సాలోని కుర్తా రూట్ నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయి. ఒడిస్సా నుంచి కూడా 2-3 ట్రైన్స్ డైలీ రన్ అవుతాయి. దాన్ని బట్టి నాకు అవైలబుల్ ఉన్న టికెట్స్ బట్టి ఒడిస్సాలో కుర్తా రూట్ లో ఎక్కాను. కుర్తా నుంచి డైరెక్ట్ గా మనకి కాశీ ట్రైన్స్ ఉన్నాయి. కుర్తా నుంచి మనకి కాశీకి నియర్ 36 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. ఏంటంటే కాశీకి వెళ్లే రూట్ లో ఎక్కువ బీహార్, యూపీ, ఒడిస్సా వాళ్ళు ప్రయాణిస్తారు. ఈ రూట్ లో వీళ్ళు ప్రయాణించడం వల్ల నార్మల్ గా అయితే జనరల్ ఎలా ఉంటుందో స్లీపర్ క్లాస్ కూడా అలానే ఉంటుంది. మీరు వీలైతే థర్డ్ ఏసీ నుంచి అబౌవ్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నార్మల్ గా మనం జనరల్ లో ఎలా జర్నీ చేస్తామో మనం స్లీపర్ క్లాస్ లో వెళ్ళినా సేమ్ అలానే జర్నీ చేస్తాం కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ మీకు వీలైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకోవడం బెటర్. కాశీలో ముఖ్యంగా 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి వారణాసి జంక్షన్, ఇంకొకటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్. కాశీ రైల్వే స్టేషన్ కాశీ టెంపుల్ కి దగ్గరగానే ఉంటుంది. బట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అనేది కాశీకి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళొచ్చు. కాశీలో ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అది లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి కాశీకి నియర్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఈ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ క్యాబ్ లో జర్నీ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి వారణాసి ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ గా ఫ్లైట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. బట్ తిరుపతి నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ అవైలబుల్ లో లేవు. 1 స్టాప్ జర్నీ అయితే అవైలబుల్ లో ఉంది. బట్ ఇది కొంత టైం కాబట్టి దానికంటే హైదరాబాద్ నుంచి వెళ్ళడం బెటర్. ఈ గేట్ నెంబర్ 3 నుంచి స్ట్రైట్గా రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే అక్కడ వచ్చేది గంగా హారతి ఇచ్చే ప్లేస్. ఆ ప్లేస్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడే గంగా హారతి ఇస్తారు. ఈ గంగా హారతి పక్కన ఒక విర్చువల్ ఎక్స్పెరిమెంటల్ మ్యూజియం ఒకటి ఉంది. ఇదే ఆ మ్యూజియం. మార్నింగ్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది, ఇప్పుడు క్లోజ్ చేసింది. ఇదే గంగా హారతి ఇచ్చే ప్రదేశం. బట్ ఏంటంటే మేము రావడం నైట్ అయింది కాబట్టి మేము మిస్ అయిపోయాం. ఇప్పుడు ప్రెజెంట్ మిస్ అయిపోయాం. బట్ ఏంటంటే రేపు మీకు ఇదే విజువల్స్ పక్కా చూపిస్తాను. దీన్ని ప్రయాగ్ ఘాట్ అంటారు. మనం ఇలా ఇప్పుడు సత్య హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తున్నాం. అశ్వమేధ ఘాట్, ఇది మున్షి ఘాట్. ఇక్కడ ఉన్న బిల్డింగ్ అయితే అత్యద్భుతంగా ఉంది. దర్భంగా ఘాట్ ఇది. ఈ దర్భంగా ఘాట్ దగ్గర ఉండే ఈ బిల్డింగ్ అయితే అత్యంత అద్భుతంగా ఉంది.
మన బాహుబలి సామ్రాజ్యంలో చూపించిన కోట కంటే గట్టిగా ఉంది. చుట్టూరు ఫాగ్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు. ఫాగ్ లేకపోతే ఈ లొకేషన్స్ అన్నీ ఒక రేంజ్లో వచ్చింది. బట్ ఫాగ్ అయితే చాలా ఫుల్గా ఉంది. దీనివల్ల వ్యూస్ కూడా చాలా కనిపించడం లేదు. బాహుబలిలో కొంతల సామ్రాజ్యానికి మించి ఉంది ఇది. ఇఫ్ మీరు కాశీలో స్పెషల్ దర్శనానికి కానీ మంగళహారతికి కానీ ఇలాంటి టికెట్స్ ఏమైనా కావాలి అనుకుంటే శ్రీ కాశీ విశ్వనాథ్.org అనే వెబ్సైట్లో ఉంటాయి. వెళ్ళి చెక్ చేసుకొని టికెట్స్ చేసుకోండి. ఇది బాహుబలిలో కొంతల సామ్రాజ్యానికి మించి ఉంది. ఈ ఘాట్ నేము దిగ్గపాతియా ఘాట్. ఇప్పుడు మనం స్పర్శ దర్శనం గురించి మాట్లాడుకుందాం. గతంలో ఎప్పుడు వెళ్ళినా స్పర్శ దర్శనానికి అనుమతి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మార్నింగ్ 4 to 6 వరకు మాత్రమే ఆ అనుమతి ఉంది. అదే మనం ఇప్పుడు నియర్ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఉన్నాం. ఇంకా కొంత టైంలో వెళ్ళబోతున్నాం. ఇది రాజ్ఘాట్ లానే ఉంది. మనకి అన్ని ఘాట్స్ నుంచి కూడా బోట్ రైడ్స్ అవైలబుల్లో ఉంటాయి. బట్ ఛార్జ్ ఎక్కువ అడుగుతారు. కానీ 50 రూపీస్కి అడిగి మాట్లాడి వెళ్ళండి. ఇది నారద్ ఘాట్. దాని తర్వాత మన్సరోవర్ ఘాట్. మనకి మొత్తం 84 ఘాట్స్లో 80 ఘాట్స్ నుంచి లలితా ఘాట్ వరకు ఉంటాయి. ఇవన్నీ కలిపి 84 ఘాట్స్. ఇవన్నీ చూపించడానికి పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూసుకోండి. దానికంటే ఎక్కువ అడుగుతారు, మీరు ఇవ్వకండి. ఇప్పుడు మా బ్యాచ్లో సొంత ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి స్పెషల్ ఏంటంటే ఈ చలికి గజ వణికిపోతున్నాడండి. మామూలుగా కాదు. కానీ వాడి పక్కనే ఉన్న మన మనోజ్కి అయితే మాత్రం ఎటువంటి చలి లేనట్టు ప్రవర్తిస్తున్నాడండి. అది ఎందుకనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. సరే, దానికేముంది, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. అది కూడా ఒక్క రోజు యా మేము బైకుల మీద మరి కాసేపట్లో హరిశ్చంద్ర ఘాట్ రీచ్ అవ్వబోతున్నాం. కేదార్ ఘాట్ ఇది. దాని పక్కన ఇంకో ఘాట్ ఉంది కదా, ఆ నేమ్ ఏంటి? ఇది కేదార్ ఘాట్. విజయనగర ఘాట్ నెక్స్ట్. ఇదే విజయనగర ఘాట్. మన ఆంధ్ర పేర్ల మీదుగా ఇక్కడ 3-4 ఘాట్స్ ఉన్నాయంటండి. అందులో ఇదొక ఘాట్. ఇది ఈ విజయనగర ఘాట్. ఇది ఇప్పుడే రీచ్ అయ్యాం సత్య హరిశ్చంద్ర ఘాట్కి. ఇదిగోండి, ఇదే సత్య హరిశ్చంద్ర ఘాట్. చూడండి, పాడి కోసం రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఇది పాడే. అండ్ ఆల్సో ఇక్కడే దహన కార్యక్రమాలు అవన్నీ చేస్తారు. ఇక్కడ దహన కార్యక్రమాలు అన్నీ చేస్తారు. ఇదిగోండి, దహన కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన కట్టెలు ఇవి. ఇదే హరిశ్చంద్ర ఘాట్. ఓకేనా? ఎక్కడ సార్ రూము? కేదార్ మందిరం దగ్గర మరి సింహాసనం. తెలుగు వారికి కాశీలో ముఖ్యంగా 2 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో ఒకటి సైకిల్ బాబా ఆశ్రమం, ఇంకొకటి ఏంటంటే రామతారక ఆంధ్ర ఆశ్రమం. ఇవి కాకుండా ఆంధ్ర ఆశ్రమం పేరుతో చాలా ఉన్నాయి, కానీ అవి హోటల్స్, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఈ 2 ఆశ్రమాలు చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. దానితో పాటు మధ్యాహ్నం భోజనం కూడా, నైట్కి టిఫిన్స్ కూడా పెడతారు. ఈ 2 ఆశ్రమాలు సోనార్పుర అండ్ పాండి హవేలి అనే ప్లేసెస్లో ఉన్నాయి.
సింగిల్గా వచ్చే వారికి ఆశ్రమంలో రూమ్స్ ఇవ్వరు, వాళ్ళకి లాకర్స్ మాత్రమే ఇస్తారు. సింగిల్గా వచ్చే వాళ్ళకి లోకల్లో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్స్ ఉన్నాయి, వాటిని చూసుకోవాలి. సంథింగ్ యా గులారియా ఘాట్ ఇది చూడడానికి చాలా బాగుంది. మనం హరిశ్చంద్ర ఘాట్ దాటిన తర్వాత ఇలా వస్తే ఫ్రంట్కి ఇక్కడ ఉంటుంది. ఇది శివాలయ ఘాట్. ఇది శివాలయ ఘాట్. మహానిర్వాణి ఘాట్ ఇది. మహానిర్వాణి ఘాట్. మహానిర్వాణి ఘాట్. నిరంజని ఘాట్. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడేవో ఫంక్షన్స్ ఏదో జరిగినట్టు ఉంది. జస్సింగ్ ఘాట్. మీకు లెంత్లో చూపిద్దామన్నా సరే ఏం కనిపించట్లేదు. ఇది జస్సింగ్ ఘాట్. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇది ప్రభు ఘాట్. మనం ఇప్పుడు గంగా హారతి ఇచ్చే రైట్ సైడ్ మొత్తం చూసేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం, అంటే మణికర్ణిక ఘాట్ అవన్నీ తిరగడానికి ఇప్పుడు వెళ్తున్నాం. అవి చూసి వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. దశశివమేధ ఘాట్ తర్వాత మనం ఇటు సైడ్ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడే మణికర్ణిక ఘాట్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మన్మహల్ ఘాట్. గంగా హారతి ఇస్తారు కదా, దాన్ని గంగా హారతి ఇస్తారు కదా, దాని లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇదే ఫస్ట్ ఘాట్. ఇది లలిత ఘాట్. ఇక్కడ నుంచి చూస్తే గుడి చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఫాగ్ ఉంది కాబట్టి కనిపించకపోవచ్చు.
ఈ ఘాట్ నుంచి డైరెక్ట్గా మనం చూస్తే టెంపుల్ కనిపిస్తుంది, బట్ ఇప్పుడు ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల కనిపించట్లేదు. దీని తర్వాతే వచ్చింది మణికర్ణికా ఘాట్. మీకు మణికర్ణికా ఘాట్ గురించి తెలిసే ఉంటుంది, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం వెళ్ళిన తర్వాత. మణికర్ణికా ఘాట్కి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకోండి ఆ పైకి ఎక్కితే ఆపోజిట్లో టెంపుల్ కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఇప్పుడు ఫాగ్ వల్ల కనిపించట్లేదు. ఇదిగోండి ఈ పైనుంచే మణికర్ణికా ఘాట్కి వెళ్ళాలి. ఇలా తీసుకుని అలా మీకు ఇది చూస్తే లైక్ ఇండియన్ గేట్ లా ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మందిర్ వస్తుంది. హాయ్, ఇప్పుడు ఒక అమ్మాయి హాయ్ చెప్పింది మన కెమెరాకి, అంటే మన కెమెరాకి ఫిదా అయినట్టుంది. మనం మణికర్ణికా ఘాట్కి వచ్చేసాం. ఇదే మణికర్ణికా ఘాట్. ఈ ఘాట్ గురించి నేను క్లియర్గా తెలుసుకొని మీకు చెప్తాను, ఎందుకంటే నాకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు ఈ ఘాట్ గురించి. ఇదిగోండి ఇక్కడే కర్రలు ఉన్నాయి, ఈ కర్రలే తీసుకువెళ్ళి కాలుస్తారు. ఇక్కడికి వస్తే మనిషి తన జీవితం గురించి చాలా తెలుసుకోవచ్చు అని చాలామంది అంటుంటారు. దాని గురించి ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం కూడా. దిస్ ఈస్ ద మణికర్ణికా ఘాట్. ఇదే మణికర్ణికా ఘాట్. बाबा में भी आज भोजन का दान करके जाओ बाबू। आशीर्वाद है बाबा का, हमेशा हरा भरा परिवार है बाबू आपका। जाओ बाबा। లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దీని పైన ఉంది, ఎందుకంటే ఘాట్ ఇదే కింద వరకు వాటర్. ఇది కూడా శివ టెంపుల్ కదా. ఆ పామెంట్ అంత బ్లాక్ ఉంది. ఇదే మణికర్ణికా ఘాట్. ఇదే మణికర్ణికా ఘాట్ చూసుకోండి. అక్కడ వరకు వాటర్ ఎండిపోయింది, ఆ పైన కాల్చలేదు. అచ్చా, ఇదిగోండి ఇక్కడ వరకు మణికర్ణికా ఘాట్. వాళ్ళు అక్కడ కాలుస్తారు నాకు తెలుసు. ఈ టెంపుల్కి ఒక స్పెషల్ ఉంది, మీకు అర్థమవుతుందా అసలు ఈ టెంపుల్ స్పెషల్ ఏంటో? అంటే మనం రూమ్ నుంచి చూసుకుంటే 6 degrees అనుకుంటా యాటవల్గా ఉంటుంది. ఈ టెంపుల్కి మనం ఇప్పుడు వెళ్ళి దక్షిణ వచ్చేద్దాం. ఇది టెంపుల్. దిస్ ఈస్ ద టెంపుల్. మన ప్రపంచ వింతలో వింత అయినా వింత పేరు మర్చిపోయాను, అది కూడా కొన్ని డిగ్రీస్ వాలి ఉందని దాన్ని అలా చేశారు. అలా అయితే ఇది కూడా ఒక ప్రపంచంలో ఒక వింత టెంపుల్. ఇది ఎలా అలా 7 degrees వాలి ఉందో తెలియదు, కానీ ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి, ఎందుకంటే ఈ స్టోన్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. వావ్,
ఈ టెంపుల్ అనేది మణికర్ణికా ఘాట్ పక్కనే ఉంది. ఈ టెంపుల్ కోసం చాలామంది సెర్చ్ చేస్తుంటారు కాబట్టి నేను ఇది స్పెషల్గా చెప్తున్నాను. మణికర్ణికా ఘాట్లో ఎప్పుడు కట్టే ఆడదని అంటుంటారు. చూడండి, కాలుస్తూనే ఉంటారు. ఇదే మణికర్ణికా ఘాట్. ఇక్కడే కాలుస్తారు శవాలని. మీకు చూపిస్తా లైవ్లో, ఆగండి. ఇదే మణికర్ణికా ఘాట్లో కాల్చే స్థలం. కాలుస్తున్నారు. ఇంకో ఇవన్నీ కాల్చిన ప్లేసెస్. ఇంకోండి కాలుస్తున్నారు. దగ్గర నుంచి అవి చూడాలి. అక్కడ బాడీ పెడతారు, వాటర్ పడేస్తారు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అక్కడ కాల్చడం. ఇక్కడేమో కాల్చేశారు, ఆల్రెడీ కాలిపోయింది. ఇదే మణికర్ణికా ఘాట్. నాకు మణికర్ణికా ఘాట్కి వెళ్ళాక ఒకటి అనిపించింది. అది ఏంటంటే, ప్రతి ప్రాణి పుడుతుంది, చస్తుంది, కానీ ఈ రెండింటికి మధ్య ఒక్క మనిషి తప్ప మిగతా అన్ని జీవులు బ్రతకడం కోసం ఆలోచిస్తాయి. ఒక్క మనిషే దానికి మించి పరిగెడతాడు. మోసం, దగ, కుట్ర, కుతంత్రం ఇవన్నిటితో మనిషి ఎప్పుడో కలుషితం అయిపోయాడు. గుర్తుపెట్టుకో, ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ కాటిలో కట్టితో కాలవలసిందే. भोलेनाथ शंभुदेव नी पादमुले मातु शंका ఘాట్స్లో లాస్ట్ ఘాట్ అయిన అస్సీ ఘాట్కి మనం వచ్చాము. ఇదే అస్సీ ఘాట్. కాశీలో ఉన్న అన్ని ఘాట్స్ టైం ల్యాప్స్ ఇప్పుడు చూద్దాం. నమ శివాయ. కాలానికే కాల భైరవుడై. ఇక్కడ కాశీ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కాలభైరవ ఆలయం ఉంది. దానికి నెక్స్ట్ వెళ్ళి దర్శించుకుందాం. ఇదే కాలభైరవ ఆలయం. కాశీ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సారనాథ్ ఉంటుంది. కాశీలో చూడవలసినవి కొన్ని చూసేసి వెంటనే సారనాథ్ వచ్చేసాం. దీని తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి గంగా హారతిని చూద్దాం. సారనాథ్లోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఉంది. దాన్ని ఇప్పుడు చూడడానికి వెళ్ళబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన బౌద్ధ టెంపుల్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇదే సారనాథ్లో ఉన్న బౌద్ధ టెంపుల్. ఇక్కడ మనసుకు ఎంతో ప్రశాంతంగా, చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఒక జూ పార్క్ కూడా ఉంటుంది. దాన్ని మినీ జూ పార్క్ అని అంటారు.
ఓం నమో భగవతి. సారనాథ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడడానికి మినిమం 4 to 6 hours పడుతుంది, డిపెండ్స్ అపాన్ క్రౌడ్. సారనాథ్లో ఈ ప్లేసెస్ అన్నీ చూసేసాక మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళి గంగా హారతిని ఇప్పుడు చూస్తాం. చెప్పడం మర్చిపోయా కదా, కాశీ నుంచి సారనాథ్కి 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది. దీనికోసం దగ్గర 50 rupees ఛార్జ్ చేస్తారు. మీరు ఇవన్నీ చూసుకొని కాశీలోని గంగా హారతికి ఈవినింగ్కి అందిపోవచ్చు. ఈ బౌద్ధ క్షేత్రం బ్యాక్ సైడ్ మినీ జూ పార్క్ ఉంటుంది. ఇదే ఆ జూ పార్క్. జూ పార్క్లో పెద్ద చూడదగ్గ యానిమల్స్ ఏమి ఉండవు, జస్ట్ అలా ఫన్నీగా చూసుకొని అలా వెళ్ళి వచ్చేయచ్చు. ఇక్కడ ఏమైనా ఐడల్స్ కొనాలంటే కొనొచ్చు, కానీ చాలా హై ప్రైస్ చెప్తారు. మనం మాట్లాడుకునే బట్టి ఉంటుంది. మన 1000 rupees చెప్తే మనం 200 కూడా కొనొచ్చు. దాన్ని మీరు చూసుకొని పర్చేస్ చేసుకోండి. ఈ సారనాథ్కి ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏంటంటే మన భారతదేశ రాజముద్ర అయిన 4 సింహాల గుర్తు ఇక్కడ ఈ పార్కుల్లో కూడా ఉంది. అది మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. ఇది సారనాథ్లోని బుద్ధుని పార్క్. ఐ థింక్ ఇది 90 feet ఉంటుంది ఈ బుద్ధుడి విగ్రహం. ఇక్కడ నుంచే మన 4 సింహాల గుర్తు తీసుకున్నారు. మన భారతదేశ రాజముద్రకి రిప్లికాగా దీన్ని చూస్తారు. దీన్ని సారనాథ్లో ఉంచారు. మీరు కాశీ వస్తే తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇలా చూపించుకోవచ్చు. మనం సారనాథ్ని డ్రోన్ వ్యూలో చూద్దాం. Sorry ass DJ. ఇదే ఆ కాలభైరవ టెంపుల్. కాశీ వచ్చి అయ్యాక తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన టెంపుల్. కాలభైరవ 2 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. దాని తర్వాత గంగా హారతికి వెళ్ళాము. ఇప్పుడు గంగా హారతి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఓం శ్రీ గంగాదేవి నమో నమః. ఓం శ్రీ గంగాదేవి నమో నమః. ఇక్కడికి కాశీ టూర్ సమాప్తమైంది. ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళాం. కాశీ నుంచి అయోధ్యకి నియర్ 225 kilometers ఉంటుంది. దాన్ని నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ మళ్ళీ అయోధ్య శ్రీరాముల వారిని దర్శించుకుందాం. అంతలోపు మీరు ఈ డ్రోన్ వీడియో చూసి ఆస్వాదించండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. శివాయ. కాలానికే కాల భైరవుడై కాలం ఆగిపోయే నగనం ఇదే కాశీ. శివ శివ అంటూ కాలమే వణికే వేళ, గంగ ఒడిలో పాపం కరిగే వేళ, జన్మ ధన్యమయ్యే క్షణమే కాశీ వేళ. డమరుకం మోగే వేళ, శివ శివ అంటూ కాలమే వణికే వేళ, గంగ ఒడిలో పాపం కరిగే వేళ, జన్మ ధన్యమయ్యే క్షణమే కాశీ వేళ. డమరుకం మోగే వేళ, శ్మశానమై మోక్ష ద్వారమయ్యే వేళ,
కాశీ వేళ అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం విశ్వనాథుడి నిత్య నివాసం ప్రతి రాయి చెప్పే పురాణ గాథ ప్రతి అడుగు మోక్షానికి మార్గం జండానం పుట్టిన నేల ఇది మరణం కూడా పండుగ ఇది శివ కటాక్షం పడితే చాలు సంసారం సైతం శివలయం ఇది మణికర్ణికలో మంటల నాట్యం హరిచంద్రలో సత్య స్వరూపం దశాశ్వమేధ ఘాట్ సాయంత్రం దీపాల వెలుగే దేవలోకం హర హర మహదేవా గంగమ్మ ఒడిలో కలిసే జీవం హర హర మహదేవా నీలో లయమయ్యే ప్రతి శ్వాసనాదం హర హర మహదేవా దీపాల వెలుగే దివ్య దర్శనం హర హర మహదేవా కాశీ అంటే మోక్షానికి నామం నడిచే వీధుల్లో శివనామం మోగే